పగలు రాత్రి అన్న తేడా లేదు. తోడుకున్నోళ్లకు తోడుకున్నంత అన్నట్లు పటాన్ చెరువు పారిశ్రామిక వాడల్లో అక్రమ నీటి వ్యాపారం జోరుగా సాగుతోంది. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో తూగుతున్నారు. ఇంకేముంది, ఏకంగా ప్రభుత్వ భూముల్లోనే యథేచ్ఛగా బోర్లు వేసి అక్రమంగా విద్యుత్ని ఉపయోగించి డబ్బులు సంపాదిస్తున్నారు. వాల్టా చట్టం ఉన్నా వి డోంట్ కేర్ అంటున్న నీటి దొంగలపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. ఆమ్యామ్యాలకు అలవాటు పడ్డ అధికారుల అండతో నీటి దొంగలు రెచ్చిపోతున్నారు. ఖాళీగా ప్రభుత్వ స్థలం కనబడితే చాలు అక్కడ వేల ఫీట్ల వరకు అక్రమంగా బోర్లు వేయటం, అనుమతులు లేకుండా కరెంటు పోల్ నుంచి అక్రమ విద్యుత్ని వాడి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయటం పరిపాటిగా మారింది. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు, జిన్నారం, గడ్డిపోతారం, గుమ్మిడిదల, బొంతపల్లి పారిశ్రామిక వాడల్లో సుమారు 2,000కు పైగా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తూ ఉంటారు. ఒక్కో ట్యాంకర్లో 10,000 లీటర్ల నీటిని నింపుకుని కంపెనీలకు అమ్ముతున్నారు. పరిశ్రమలకు కావాల్సినన్ని నీరు ఈ ప్రాంతంలో అందుబాటులో ఉండటం లేదు. ఫలితంగా నీటి కోసం వాటర్ ట్యాంకర్లపైనే ఆధారపడి పరిశ్రమలను నడుపుతున్నారు. ఇదే అదునుగా తీసుకున్న అక్రమార్కులు వందల సంఖ్యలో పుట్టుకొచ్చి యథేచ్ఛగా నీటిని దొంగతనం చేస్తున్నారు. వాల్టా చట్టం ప్రకారం ప్రభుత్వ భూముల్లో ప్రైవేట్ వ్యక్తులు బోర్లు వేయకూడదు, అనుమతులు లేకుండా విద్యుత్ని వాడకూడదు. ఇక కాలనీల్లో భారీ వాహనాలు తిరగకుండా రవాణా శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి. అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం జలమండలి నుంచి మాత్రమే నీటిని కొనుగోలు చేయాలన్న చట్టాలు ఉన్నప్పటికీ వీటన్నింటినీ తుంగలోకి తొక్కి అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. రోజుకు వందల సంఖ్యలో ట్యాంకర్ల ద్వారా బహిరంగంగానే నీటి అమ్మకాలు జరుపుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విష్ణు అందిస్తారు. పారిశ్రామిక ప్రాంతంలో అక్రమ నీటి వ్యాపారం జోరుగా సాగుతుంది. సిటీ శివారు ప్రాంతంలో ఉన్న వందలాది పరిశ్రమలకు నిత్యం 1 కోటికి పైగా లీటర్ల నీటిని సరఫరా చేయడం కోసము 250 పైగా ట్యాంకర్లు కొనసాగుతున్నాయి. ప్రతి ట్యాంకర్లో 20,000 లీటర్ల చొప్పున కంపెనీలు తరలిస్తున్నారు. ప్రధానంగా ఏదైతే శివారు ప్రాంతంలో ఉన్న వ్యవసాయ పొలాల్లో వాల్దా చట్టాన్ని ఉల్లంఘిస్తూ భారీ ఎత్తున సుమారు 2,000 మీటర్ల వరకు కూడా బోర్లు వేస్తూ వాటి నుండి భూగర్భ జలాలన్నింటినీ పైకి తీస్తూ కంపెనీలకు వాడుతూ ఉన్నారు. ప్రధానంగా మనం చూడొచ్చు, మనం పారిశ్రామిక ఉన్నాము. ఇట్లా నిత్యం వందలాదిగా ఏదైతే ట్యాంకర్ల ద్వారా నీటిని తరలిస్తూ ఉంటారు. వీటికి ఎలాంటి నిబంధనలు లేకుండా అక్రమంగా నీటి వ్యాపారం కొనసాగిస్తూ ఉన్నారు. దీనికి అటు రెవెన్యూ యంత్రాంగం కానీ ఇటు ఇరిగేషన్ అధికారులు కానీ ఎవరు కూడా దీన్ని పట్టించుకున్న పాపాన పోవడం. మరోవైపు ఏదైతే ఈ నీటి వ్యాపారానికి అక్రమంగా విద్యుత్తును ఏదైతే కనెక్షన్ లేకుండా డైరెక్ట్గా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి అక్రమ విద్యుత్ కనెక్షన్ కూడా వాడుతూ ఉంటున్నారు. అటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కు లక్షల్లో నష్టం రావడమే కాకుండా పూర్తిగా భూగర్భ జలాలు ఇంకిపోతున్న పరిస్థితి కనబడుతుంది. దీన్ని భూగర్భ జల అధికారులు చెప్తున్న దాని ప్రకారం, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ చెప్తున్న ప్రకారం పటాన్ చెరువు పూర్తిగా ఇండస్ట్రియల్ ఏరియాలో గ్రౌండ్ వాటర్ పూర్తిగా పడిపోవడం కోసం ఏకైక కారణం నిత్యం 1 కోటికి పైగా లీటర్ల జలము ప్రతిరోజు ఇండస్ట్రీలకు వాడడం అన్నదని చెప్పని అటు గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ చెప్తా ఉన్నారు. రోడ్లపై బహిరంగంగా పట్టపగలే ఇన్ని వాటర్ ట్యాంకర్లు తిరుగుతున్నా నీటి అక్రమ వ్యాపారంపై తమ దృష్టికి రాలేదని చెప్తున్నారు అధికారులు. ఫిర్యాదులు చేస్తే చర్యలు తీసుకుంటామంటున్నారు రెవెన్యూ అధికారులు. ఈ అక్రమ నీటి సంబంధించినటువంటి రవాణాకు సంబంధించి కంప్లైంట్ రావడం జరిగింది. జిన్నారం మెయిన్ గ్రామానికి ఆనుకొని ఉన్నటువంటి నల్తూరు, కొర్లకుంట, కిష్టాయపల్లి ఈ 3 గ్రామాల నుంచి ముఖ్యంగా ఈ నీటి వాటర్ ట్యాంక్ రవాణా పక్కన ఉన్నటువంటి గడ్డపోతారం ఇండస్ట్రియల్ ఏరియాకి, అట్లనే అక్కడ నుంచి కాజీపల్లికి కూడా ఈ రవాణా జరుగుతుందంటూ మా దృష్టికి వచ్చింది. దీనికి సంబంధించి మేము ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే, ఇప్పుడు 166 సర్వే నెంబర్ కిష్టాయపల్లికి సంబంధించి అది నల్తూరు బోర్డర్లో ఉంటుంది. అందులో కొంత అసైన్మెంట్ భూమిలో అక్రమంగా ఈ నీటిని తరలిస్తున్నట్టు మా దృష్టికి రావడం జరిగింది. దీనికి సంబంధించి మేము ఆ అసైన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంక్వైరీ చేసి వాళ్ళకి చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకోమని మా యొక్క ఆర్ఐ జీపీఓ గారికి కూడా మేము ఆదేశాలు జారీ చేశాం. వేల అడుగుల లోతుకు బోర్లు వేసి కరెంటు సరఫరా లేకపోయినా జనరేటర్ల ద్వారా నీటిని తోడేస్తుండటంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఈ ప్రాంతాల్లో సామాన్య మధ్యతరగతి ప్రజలు సొంతింటి నిర్మాణం చేసుకోవాలంటే 1000 ఫీట్ల లోతు తవ్వాల్సిన పరిస్థితి వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఏ రేంజ్లో నీటి దొంగతనం జరుగుతుందోనని. మరి ఇప్పటికైనా ప్రైవేట్ నీటి దోపిడీని అధికారులు అడ్డుకుంటారో లేదో చూడాలి.
ఇంత జరుగుతున్నాం ఏళ్ళుగా ఈ తంతు కొనసాగుతున్నప్పటికీ కూడా ఏ అధికారి కూడా ఇటువైపు వచ్చినా పాపాన పోవట్లేదు. తూతూ మంత్రంగా తనిఖీలు చేయడం, అక్రమ వ్యాపారాల నుండి మామూలు తీసుకోవడం మాత్రంతోనే వాళ్ళ పని సరిపెట్టుకుంటున్నారని చెప్పని ఇక్కడి వారంతా వాపోతా ఉన్నారు. సొంత ఇల్లు నిర్మాణం కోసం సుమారు 2000కు పైగా ఫీట్లు బోర్ వేస్తే తప్ప నీళ్లు పడని పరిస్థితి ఉందని, కాబట్టి ప్రభుత్వం వెంటనే అక్రమ నీటి వ్యాపారాన్ని అడ్డుకోవాలని చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ నవీన్తో విష్ణు, సాక్షి టీవీ, పటాన్చెరు నుండి.